రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి పరిశుద్ధాత్మ దేవుడు మానవ స్వరం మరుగు చేసి నువ్వే మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. చాలా ఆసక్తిగా ఉన్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. వాక్యాన్ని వినటానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యం పట్ల ఉన్నటువంటి అవగాహన చేసుకోవటానికి. ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తూ ఉన్నదంటే, ఒకని ద్వారా, ఇక్కడ మనం చదువుదాం మళ్ళీ, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మరణం ఎప్పుడు వచ్చిందంటే, పాపానికి జీతం, పాపం వలన వచ్చేటువంటి జీతం మరణం. అంతవరకు మరణం లేదు. దేవుడు వస్తున్నాడు, మనుషులతో ముచ్చటిస్తున్నాడు, వెళ్తూ ఉన్నాడు. మరణం కొని తెచ్చుకున్నదనమాట. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 13వ వచనం, ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపము లోకములో ఉండిన కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. చూసారా, ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము లోకంలో ఉండెను. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే థర్మామీటర్ లాంటిది అనుకుందాం. ఈ థర్మామీటర్ ఏం చేస్తుంది? డాక్టర్ దగ్గర ఉంటుంది. కానీ థర్మామీటర్ ఏం చేస్తాడు? ఆయన ఆ యొక్క జ్వరం యొక్క పరిమాణం ఎంత అనేటువంటి చూడటానికి ఉపయోగిస్తాడు. ఈ థర్మామీటర్ ఏం చేస్తుంది? జ్వరం 96 ఉంది, 106 ఉంది అని చూపించి మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంది. అంతేగాని ఈ యొక్క పేషెంట్ యొక్క సమస్యకి పరిష్కారం మాత్రం తెలియజేయదు. కానీ చెప్పేది మాత్రం కరెక్ట్ చెప్తుంది. ఈ థర్మామీటర్ ఏం చేస్తుందంటే, ఆ రోగి ఇది ఇంత జ్వర తీవ్రతతో బాధపడుతున్నాడు, ఈ సమస్యతో బాధపడుతున్నాడు, ఇంత సమస్య ఉంది అని చెప్పి డాక్టర్ దగ్గర నడిపిస్తుంది ఈ థర్మామీటర్. కానీ ఈ థర్మామీటర్ మాత్రం జ్వరాన్ని తీయలేదు. ఈ థర్మామీటర్ వల్ల జ్వరం తగ్గదు, ఈ థర్మామీటర్ వల్ల జ్వరం పెరగదు. ఉన్నది ఉన్నట్టుగా, అంటే సత్యం, ధర్మం అనేటువంటిది ఏం చెప్తుందంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది అనమాట. థర్మామీటర్ అనేటువంటిది నీకు ఏ సమస్య ఉందో ఏంటో అనేటువంటిది, నీకు వచ్చిన సమస్యను అంతా ప్రూవ్ చేసి ఇదిగో కరెక్ట్గా ఇంత ఉంది అని చెప్పి నేను డాక్టర్ దగ్గర నెట్టుతుంది అనమాట. అప్పుడు ఆ సమస్యను, ఆ యొక్క జ్వర తీవ్రతను బట్టి డాక్టర్ మెడిసిన్ రాసి నేను క్యూర్ చేస్తాడు. క్లారిఫై, అందరికి అర్థమైంది కదా? అలాగే ధర్మశాస్త్రం అనేటువంటిది ఏం చేస్తుందంటే, నీలో ఉన్నటువంటి నేరాన్ని ఎత్తి చూపిస్తుంది. నువ్వు పాపివి, నీలో లోపం ఉన్నది, నువ్వు ఇక్కడ తప్పిపోయావు, నీవు అక్కడ తప్పిపోయావు, నువ్వు లైన్ క్రాస్ అయ్యావు, ఇవన్నీ చూపించేది ధర్మశాస్త్రం. నువ్వు కరెక్ట్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఇవన్నీ చూపించేది ధర్మశాస్త్రం. అర్థమవుతుందా? కాబట్టి ఇది ఈ విషయంలో తప్పిపోయావు నువ్వు, కాబట్టి దీనికి శిక్ష నీకు పడాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది అనమాట. పాపం వల్ల వచ్చేటువంటి శిక్ష మరణము, పాపానికి వచ్చేటువంటి జీతం మరణం, పాపం వల్ల వచ్చేటువంటి డబ్బులు బేట డబ్బులు అని ఉంటాయి. మరి మీకు చాలామందికి పని చేసుకునే వాళ్ళకి అయితే అర్థమవుతుంది. జీతం అంటే ఏంటంటే రోజంతా పనిచేస్తే చివరిలో వాడు ఇస్తాడు జీతం, యజమాని, దాన్ని జీతం అంటారు. కానీ ఈ మధ్యలో ఎవరికైతే పని చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు? పని నచ్చు, లేకపోతే జీతం నీకు 100 రూపాయలు అనుకోండి, ఆ పని నచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? బేట డబ్బులు అని ఇస్తారు, 10, 20 ఎంతో. పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే, పాపం వల్ల వచ్చేటువంటి బేట డబ్బులు ఈ రోగాలు, సమస్యలు, ఇబ్బందులు. వింటున్నారా? జీతం అయితే మరణం, బేట డబ్బులు అయితే ఇదే రోగాలు, సమస్యలు, ఇవన్నీ కూడా బేట డబ్బులు అనమాట. కాబట్టి ఈ చిన్న కొద్ది మాట బేట డబ్బులు ఎప్పుడు ఫుల్గా ఎంత ఎవరెవరో కూడా. నేను పనిచేసేటువంటి సమయాల్లో స్కూల్ టైంలో వాటిలో సమ్మర్ హాలిడేస్లో పనులకి వెళ్ళినప్పుడు ఎవరికన్నా మేము కోకోనట్ లోడ్లు చేసేవాళ్ళం, ట్రాక్టర్కి లోడ్ వేసేవాళ్ళం. లోడ్ అంత వేసినందుకు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, కొన్ని వేల రూపాయలు ఉంటుంది ఆ లోడింగ్ అయితే, కానీ వాడు ఏం చేసేవాడు, అతను ఒక 100 రూపాయలు అంత ఇచ్చేవాడు. ఆ 100 రూపాయలని 5గురు 7గురు పంచుకుంటే 10 రూపాయలు 20 రూపాయలు వచ్చేది. చూస్తే తక్కువ వస్తుంది అన్నమాట. ఇలాగ పాపం వల్ల వచ్చేటువంటి బేట డబ్బులు అనేటువంటి చిన్న చిన్న రోగాలు, సమస్యలు అవి వస్తుంటుంటాయి. కానీ జీతం మాత్రం మరణం. ఇక్కడ ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపం లోకంలో ఉండెను కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడదు. ఈ ధర్మశాస్త్రం లేనప్పుడు ఏమవుతుంది? పాపం ఆరోపించబడదు.
ఇప్పుడు మర్డర్ జరిగింది అక్కడ, ఏ విధమైనటువంటి సాక్ష్యాధారాలు లేనప్పుడు దానికి ఏం చేయలేరు. ఇంకా అక్కడ ఎలా జరిగింది ఏంటి ఎవరు చూడలేదు, ఎవరు చేయలేనప్పుడు, ప్రూఫ్స్ లేనప్పుడు కేసు కొట్టివేయబడుతుంది. అలాగే ఈ యొక్క పాపం అనేటువంటిది ధర్మశాస్త్రం లేనప్పుడు ఆధారం లేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. పాపం ఆరోపించబడదు, నేరం ఆరోపించబడదు. మీ అందరికీ అర్థమవుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో మనలో ఉన్నటువంటి పాపం అంతా కూడా ఆరోపించబడుతుంది. నేరం రుజువు సాక్ష్యాధారం, నేను చూశాను. ఇప్పుడైతే సీసీ కెమెరాలు వచ్చేసాయి కాబట్టి ఇదిగో సాక్ష్యం అయిపోయింది. ఇంకా అక్కడితోటి ఏమి చేయలేం మనం కదా. సాక్ష్యాధారాలు అంటే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది, ఖచ్చితంగా ఇదిగో ఈలో లోపం ఉంది, ఈ పాపం ఉంది, నువ్వు ఇదే చేయలేదు, అది చేయలేదు, ఇది అంతా చూపిస్తుంది అనమాట. కానీ దేవుడు ఏమంటాడు, ధర్మశాస్త్రం కొట్టివేయటానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను, ధర్మశాస్త్రం చేయలేని దాన్ని నేను చేయడానికి వచ్చాను అంటున్నాడు దేవుడు. ధర్మశాస్త్రం నీలో లోపాన్ని చూపిస్తుంది కానీ సరి చేయలేదు. చాలాసార్లు చెప్పిన మీకు ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను వినండి. ఒక స్టూడెంట్ మంచి ఆర్టిస్ట్ అయ్యాడంట, చక్కటి పెయింటింగ్లు వేస్తాడు, చాలా పెద్ద పెయింట్ వేసాడంట, గురుగారి దగ్గర తెచ్చాడంట. తెస్తే గురుగారు ఎలా ఉన్నారు, సూపర్ అన్నాడంట. అయితే తీసుకెళ్ళి ఏం చేస్తా తెలుసా, అందరూ వెళ్ళి దారిలో పెట్టు, ఇందులో లోపం ఎక్కడుందో చూపించమని అంటే రాసి కింద స్లిప్లో ఆ బాక్స్లో వేయమని చెప్పని పెట్టాడంట గురువుగారు. అయితే ఆ బొమ్మని ఆ యొక్క ఆర్ట్ని రోడ్డు పక్కన పెడితే సాయంత్రానికి ఆ బాక్స్ నిండిపోయిందంట. ముక్కు వంకర ఉంది, చెవి వంకర ఉంది, ఈ పెయింట్ అలాగుంది, ఇది అలాగుంది, ఇక్కడ లోపం ఉంది, అక్కడ లోపం ఉంది, ఇది లేదు, అది లేదు, ఇది లేదు. చూసారా, మనలో కూడా చాలామంది లోపాలు చూపిస్తారు. ముసుగేయకుండా ప్రసంగం చెప్తున్నారు, చెప్పులేసి చెప్తున్నారు, మధ్యలో వాటర్ తాగుతున్నారు, లేకపోతే ఇంకా ఏయో చాలా లోపాలన్నీ చూపిస్తారు. అలాగే ఈ యొక్క వ్యక్తి వేసినటువంటి ఆ పెయింటింగ్లో చాలా లోపాలు చూపించారంట. చాలా బాక్సులోకి వచ్చి పేపర్లో చదివి ఆ కుర్రోడు అంతవరకు సంతోషంగా ఉన్నటువంటి వాడు గురువుగారు మెచ్చుకున్నారు కదా, గురువుగారి దగ్గరికి వచ్చాడంట. ఎప్పుడైతే గురువుగారి దగ్గరికి వచ్చాడో ఆ గురువుగారు అబ్బాయిని చూస్తాడంట. ఏంటి ఎందుకని బాధపడుతున్నావు అంటే, సార్ మీరేమెంత బాగుంది అన్నారు, కానీ ఎంతమంది ఎన్ని లోపాలు చూపించారో, ఈ యొక్క ఆర్ట్లో చాలా లోపాలు ఉన్నాయి, అన్ని లోపాలే, ముక్కు బాగోలేదన్నారు, ఇది అన్ని లోపాలు చూపించారు అని చెప్పి చాలా కుమిలిపోయి బాధపడుతున్నాడంట. డోంట్ వరీ. మళ్ళీ గురువుగారు ఏం చేస్తారు, మళ్ళీ ఇంకో సలహా ఇచ్చారు. ఈసారి ఏం చేస్తావు, ఆ పటాన్ని అలాగే ఉంచు, ఆ ఆర్ట్ని అలాగే ఉంచు, ఎన్ని కలర్స్ అయితే దానికి వాడవు అన్ని కలర్స్ అక్కడ పెట్టు. ఈసారి ఏం చేస్తా తెలుసా, దీనిలో ఎక్కడ లోపం ఉందో సరిచేయండి. అర్థమైందా? ఈసారి ఏం చేస్తామంటే లోపం చూపించండి కాదు, లోపాన్ని గుర్తించి దాన్ని సరిచేయండి అని చెప్పి అన్ని కలర్స్ అన్ని బ్రష్లు అక్కడ పెట్టంటే అందరూ చూస్తారంట, ఒక్క కంప్లైంట్ లేదంట, ఒక్కళ్ళు సరి చేయలేదంట. అర్థమవుతుంది మీకు అందరికీ? అంతకు ముందు రోజు అయితే లోపం చూపించబట్టి అందరూ ఇది లోపం, అది తప్పు, అది తప్పు, ఇది తప్పు, అన్ని తప్పులు చూపించేశారు. కానీ ఆ తప్పుని సరిచేయమంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదంట. సో మీకు అర్థమైపోయి ఉంటుంది, అన్నా నన్ను మా అమ్మోళ్ళు ఇలాగంటున్నారన్నా, నన్ను మా అక్కోళ్ళు ఇలాగంటున్నారంట, నేను వెళ్ళి చర్చిలో ఇలాగంటున్నారన్నా, నా ఇంటి ముందు వాళ్ళు ఇలాగంటున్నారు, నా ఇంటి పక్క వాళ్ళు అలాగంటున్నారు. ఓకే, మరి నీ సమస్యకు పరిష్కారం చెప్పమను, వాళ్ళని నీకున్నటువంటి సమస్యకు పరిష్కారాన్ని తీసుకురమ్మను, నీవు అనిపిస్తున్నటువంటి సమస్యను వాళ్ళు పరిష్కరించమను. మళ్ళీ మాట్లాడరు. అర్థమైందా? మళ్ళీ నీ దగ్గరికి రారు వాళ్ళు, ఇంకా నేను అనలేరు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? అలాగా ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే నీలో ఇది లోపం, అది లోపం, అది లోపం, అంతా సత్యమే, మంచిదే, కానీ నీలో లోపాన్ని సరి చేయలేదు ధర్మశాస్త్రం. కానీ దేవుడు ధర్మశాస్త్రం చేయలేని దాన్ని చేశాడంట. హల్లెలూయా. ధర్మశాస్త్రానికి మించినటువంటి కృప. ధర్మశాస్త్రం ఏముంటుందంటే వీడు కన్ను పోగొట్టాడు కాబట్టి కన్నుకు కన్ను, చెయ్యికి చెయ్యి, దేనికి దానికి అంటదనమాట. కృప ఏమంటుందంటే వీడు తప్పు చేశాడు, ఖచ్చితంగా వీడి గురి శిక్ష పడాలి. కానీ కృప ఏమంటుంది తెలుసా, క్షమించి విడిచిపెడుతుంది. వీడు బ్రతకడానికి యోగ్యుడు కాదు, కానీ బ్రతకనిచ్చేద్దాం అని చేసేది కృప. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? నిన్ను బ్రతకటానికి అవకాశం లేకపోయినా బ్రతకనిచ్చేలా చేసేది, దేనికి యోగ్యుడు కావో దానికి యోగ్యుడిగా చేసేటువంటిది కృప. ధర్మశాస్త్రం అంటే సత్యం అనమాట. సత్యం ఏంటంటే అంతే, ఇంకా నో వే. సో ఇక్కడ ధర్మశాస్త్రం లేనప్పుడు అంటే పాపం ఆరోపించబడలేదంట. అంతే కదా, ధర్మమీటర్ లేనప్పుడు నీకు జ్వరం ఎంత ఉంది ఏంటి తెలుస్తుంది?
తెలియదు కదా, ఏమవుతుంది ఏంటో తెలియదు అసలే. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. ఎంత స్పష్టంగా ఉంది, పాపము చేయని వారి మీద కూడా పాపమేలెను. ఈ సత్యం తెలియట్లేదు చాలామందికి. నువ్వు పాపం చేస్తేనే పాపం అవుతావు, లేకపోతే పాపం కాదు. నో, ఇక్కడ స్పష్టంగా ఉన్నది కదా. మనుషులంతా కూడా ఇక్కడ చూడండి, గమనించాలి, పాపం చేయలేదంట. ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలెను. పాపము చేయలేకపోయినా సరే పాపం వల్ల వచ్చే జీతాన్ని అనుభవించారంట వాళ్ళు. ఈ రోజున అప్పు చేయకపోయినా సరే ఆ తండ్రి అప్పు చేసి చనిపోతాడు, పిల్లలు అనుభవిస్తారు ఆ బాధ కదంటారా. బైబిల్ ఉంది కదా, ప్రవక్తల్లో ఒక భార్య, ఆమె అప్పు చేయలేదు, వాళ్ళ పిల్లలు అప్పు చేయలేదు. వాళ్ళ ఆయన పాస్టర్ అయ్యిండు కూడా, మరి పరిచర్యకు అప్పు చేశాడు, మీటింగ్ అప్పు చేశాడు, ఎలాగ అప్పు చేయడు మనకు తెలియదు. కానీ అప్పు చేసి చనిపోయాడు, ఆయన చల్లగా వెళ్ళిపోయాడు. సమస్య వచ్చి ఇక్కడ వెళ్ళబడ్డది. కొడుకులు నట్టుకున్నాడు వచ్చి, నేను పాలేలను చేసుకుంటాను, బానిసత్వానికి తీసుకెళ్ళిపోతాను. ఇట్లాంటి పరిస్థితులు ఎదురవున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అప్పు చేయలేదు కానీ అప్పు వల్ల వచ్చే పరిణామాన్ని వీళ్ళ మీద పడ్డది, అనుభవించవలసి వస్తుంది. అలాగే ఆదాము తర్వాత కొంతమంది మోసే లేకపోతే వీళ్ళందరూ కూడా పాపం చేయలేదు కానీ పాపం వల్ల వచ్చే పరిణామాన్ని, మరణాన్ని అనుభవించారనమాట. మోసే వరకు మరణమేను, ఆదాము రాబోవానికి గురుతై ఉండెను. హల్లెలూయా. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైనటువంటి దానమును అనేకులకు విస్తరించెను. కృపచేత అర్థం, కృప అంటే ఏంటంటే యేసుక్రీస్తు వలన కృప అంటే ఏంటంటే దేనికి యోగ్యులు కారు దానికి యోగ్యులుగా చేసింది. క్షమించబడటానికి యోగ్యులు కాదు, శిక్షించబడటానికి యోగ్యులు, జీవించడానికి యోగ్యులు కాదు, ఇలా మరణానికి యోగ్యులు. కానీ దానిని తప్పించి యోగ్యత లేనటువంటి దాని యోగ్యత వచ్చేలా చేశాడు దేవుడు నీకు. ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఈ రోజున నీకున్న సమస్య, నీకు వచ్చే జీతంతో నీ అప్పు తీర్చలేవు, నువ్వు బయటపడలేవు. నీకున్నటువంటి ఆ స్టామినాతోటి ఆరోగ్యం పొందుకోలేవు, అనారోగ్యం జయించలేవు. నీకున్నటువంటి సామర్థ్యంతో దాన్ని నువ్వు జయించలేవు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు నీ పక్షంగా ఉండి, నీతో ఉండి, నీకు ఆ సామర్థ్యాన్ని ఆయన కలుగ చేసి, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నా కూతుర్లు వచ్చి ఒక్కోసారి, నాన్న ఆ తాడు పట్టుకుని ఏలాడాలనిపిస్తుంది అంటారు. ఎక్కడ ఉంటుంది తాడు అన్నదాలకి. కానీ ఏం చేస్తాను నేను? వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళు ఎత్తుకుని ఆ తాడు అందేలాగా చేస్తాను. పట్టుకుంటారు, ఏలాడతారు, కొంచెంసేపు ఎంజాయ్ చేస్తారు, దిగిపోతారు. వాళ్ళు యోగ్యులు కాదు అందుకోవటానికి, కానీ యోగ్యత కల్పించాను, కృప చూపించాను నేను వాళ్ళకి. అర్థమైందా? అందదు యాక్చువల్గా వాళ్ళు అందుకోవాలని ఎన్నో సంవత్సరాలు పడుతుంది, ఎంతో టైం పడుతుంది. కానీ వాళ్ళని అందుకునేలా చేశాను, అందరూ అందుకునేలా చేశాను. నేను వెనకుండి వాళ్ళని ప్రోత్సహించాను, ఎంకరేజ్ చేశాను, పట్టుకున్నాను, లేపాను. కాబట్టి ఈ రోజున నీకున్న జీతంతో, నీకున్న స్టామినాతో, నీకున్నటువంటి సామర్థ్యంతో, నీకున్న జ్ఞానంతో అది నువ్వు అందుకోలేవు, అది నువ్వు పొందుకోలేవు. కానీ యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో యేసయ్యా పాడతాం. నిజమేనా? ఎస్, నేను యేసయ్య ఎత్తుకుంటే నువ్వు అందుకోలేని దాన్ని అందుకోగలుగుతావు. నువ్వు అందుకోలేనిదంటూ ఏది ఉండదు, నువ్వు పొందుకోలేనిదంటూ ఏది ఉండవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ఆమ్ బిలీవింగ్, ఐ ఆమ్ రిసీవింగ్. కాబట్టి నేను అందుకోలేదంటే ఏదో ఉండదు, నేను పొందుకోలేదంటే ఏదో ఉండదు, నేను తీర్చలేని అప్పు అంటూ ఏదో ఉండదు. హల్లెలూయా. నేను జయించలేని రోగం అంటూ ఏదో ఉండదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా జీవితంలో జరగని కార్యం అంటూ ఏది ఉండదు. అన్ని రైట్ జరిగిపోతాయి. నువ్వు రాసి పెట్టుకున్న పేపర్ మీద ఈరోజు పెళ్ళి అవ్వాలి, ఉద్యోగం రావాలి, ఇది రావాలి, ఇల్లు కావాలి, ఇల్లు లేకపోతే అది కావాలి, రక్షణ భాగ్యం పొందాలి, మా నాన్న మారాలి, మా భార్య మారాలి, మా భర్త మారాలి, ఎన్ని రాసుకున్నా అన్ని అవును ఆమెన్ అన్నట్టుగానే ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. సగం సాధ్యమా, పావు సాధ్యమా, అరసాధ్యమా అంటలేదు, సమస్తము సాధ్యం అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్, విత్ గాడ్, విత్ గాడ్. దేవునితో, దేవుని ద్వారా, దేవుని కలిగి ఉంటే నువ్వు సమస్తం సాధించగలుగుతావు. చూడండి, మందేస్తున్నాడు ఏం చేస్తాడు? ఎంత లారీ ఎదురొస్తున్నా సరే వెళ్తాడు, నుంచుంటాడు, ఆపేస్తాడు, ట్రాఫిక్ అంతా ఆపేస్తాడు, రోడ్డు మీద నడుస్తాడు,
ఏమైనా చేస్తుంటాడు. చూసారా? అంటే దాని చేత నింపబడ్డాడు కాబట్టి వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. ఎక్కడ లేని బలం వస్తుంది, ఏమేమో మాట్లాడతాడు, ఏదేదో చేస్తుంటాడు. కానీ ఆ మద్యం వల్ల కాదు, కానీ ఈ మద్యం వల్ల మత్తులైండు అంటున్నాడు దేవుని వాక్యంలో. దేవుని వాక్యం చేత నింపబడ్డప్పుడు అంటే ఆగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ట్రాఫిక్ దగ్గర మనం చూస్తూ ఉంటుంటాం, చిన్న డ్రెస్ వేసుకుంటాడు ఆయన, కానిస్టేబుల్, ట్రాఫిక్ పోలీసు, మామూలు పోలీసు కూడా కాదు, వైట్ డ్రెస్ వేసుకుని చిన్న క్యాప్ పెట్టుకుని ఉంటాడు. ఆయన జీతం ఎంత ఉండి చాలా తక్కువ ఉంటుంది. కానీ ఏం చేస్తాడు ఆయన? అంటాడు. ఇలా ఎప్పుడైతే అన్నాడో BMW కార్ అయినా, ఆడి కార్ అయినా, బెంజ్ కార్ అయినా, లేకపోతే ఇక్కడ నుంచి అక్కడ ఉన్న పెద్ద బస్సు అయినా, ఏదైనా సరే ఇలాగ అందులోకి ఏమవుతుంది అని ఏమవుతుంది, అది అలాగా ఆ మార్జిన్ దాటకముందే ఆగిపోవాలి. అది ఏముంది ఆయన చేతిలో చెప్పాలి. ఏమున్నది ఆయన చేతిలో? అధికారం ఉన్నది. గవర్నమెంట్ ఒక అధికారం ఇచ్చింది. ఆ అధికారాన్ని ఉపయోగించి చూస్తారా? ఏమి లేదు. ఆయన ఏం కదలడు, ఆయన ఏం అలసిపోడు, ఆయన ఏం కేకలు వేయడు. అందరూ ఎక్కడ చూస్తారు? ఈ చేయి వైపు చూస్తారన్నమాట. అన్నింటినీ ఆగిపోతారు, అలా వెంటనే వెళ్ళిపోతారు. ఎందుకని ఆ చెయ్యికి అంత విలువ వచ్చింది? చేతిలో లేదు విలువ, ఆ చెయ్యికి ఆ గవర్నమెంట్ అధికారం ఇచ్చింది. హల్లెలూయా. ఈయన మా పర్సన్, ఈయన చెప్పినట్టు మీరు వింటే మీ ప్రయాణం ముందుకెళ్తుంది. ఈయన చెప్పినటువంటి నియమాలు మీరు పాటించకపోతే మీ ప్రయాణం అక్కడే ఆగిపోతుంది. మీరు జైలు శిక్షను అనుభవించాలి, 6 నెలలు జైల్లో పెట్టవలసి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి యేసయ్య నీకు అధికారం ఇచ్చాడు. మోసేకి దేవుడు అధికారం ఇచ్చాడు. మోసే, ఏంటది నీ చేతిలో? కర్ర, ఉపయోగించు, చాపుదాన్ని, సముద్రం 2 పాయలు అయిపోద్ది. అయిపోయింది కదా. కాబట్టి ఈ రోజున నువ్వు బంధకాల్లో ఉన్నావు, సమస్యల్లో ఉన్నావు అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయండి. అయ్యగారు అధికారాన్ని ఉపయోగించు. చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారు మీరు, అంధకార శక్తులు మేము నిలబడేసాయి, ఎవరో చేతబడి చేంజ్ చేస్తారు, నమ్మేశావు. నమ్మితే నువ్వు దేన్ని నమ్ముతావు దాన్ని పొందుకుంటావు. ప్రాబ్లం వాళ్ళది కాదు, నీది. ఆ దెయ్యపు శక్తులు నీ మీద పనిచేస్తానంటే ప్రాబ్లం దెయ్యంది కాదు, వాళ్ళదే కాదు. నువ్వు నమ్మేసి అమ్మో నా మీద ఏదో చేతబడి చేసేసరే, పెట్టు మందు ఎట్టేసరే, మందు కలిపి పెట్టేసరే, వశీకరణం చేసేసరే, నా భర్తను వశీకరణం చేసేసుకుందామే, నమ్మేశాను, అయిపోతాను. ఏం చేయాలి? ఏది రానే, ఏది నాకెంత మాత్రం హాని చేయదు. హల్లెలూయా. నా పక్కన 1000 మంది పడ్డా, నా 10 పక్కన, నా కుడి పక్కన 10,000 మంది కూడినా ఏ అపాయం, ఏ వైరస్, ఏ సమస్య నా దగ్గరికి రాదని నిలబడి చేయదు. ఇది పలకాలి కదా. ఇదిగో కొత్త వైరస్ వస్తుందని తెలుసా, ఎక్కడో వచ్చేసిందని తెలుసా, చికెన్ తిండి వస్తుందని తెలుసా, అబ్బాయి ఎంత డీప్గా తెలుసుకుంటారండి అసలని. ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయిన సినిమా తెలుసా, ఎన్ని హాల్లో రిలీజ్ అని తెలుసా, ఎంత కలెక్షన్ వచ్చిందో తెలుసా, అబ్బాయి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే మీ దగ్గర. యోహాను 3:16 ఏముందంటే సండే స్కూల్ నుంచి నేర్చుకుంటారు, కానీ పరలోక ప్రార్థన చెప్పమంటే 10 మంది కూడా, ప్రపంచంలో 10 మంది కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు అంటారు. ఈరోజు అంత తప్పే చెప్తున్నారు. 97వ కీర్తన చెప్పండి, ఎంతమంది చెప్తారు? హబక్కూక అంటే ఎవరు తెలీదు. ఓబద్య ఆయన ఎవరు? చూసారా ఎంత జ్ఞానం ఉందో. కానీ ఇప్పుడే రిలీజ్ అయిన వార్త, లేకపోతే ఈ సినిమా, అది అందులో ఆయన ఈయన, అబ్బా అంత ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను నరకానికి నడిపిస్తా తెలుసా. కానీ అసలు నేను జీవం కలిగిన, జీవంతో కూడా జీవ గ్రంథంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నీ దగ్గర లేదు. నిన్ను జీవింపజేసేటువంటి ఇన్ఫర్మేషన్ నీ దగ్గర లేదు. నాకు ఒక సహోదరి ఫోన్ చేస్తుంది, బ్రదర్ మా ఆయన మొన్న రిలీజ్ అయింది కదా సినిమాకి, వెళ్ళిపోయాడు ఆయన. ఆయన వెళ్ళాడు, ఆయన వచ్చినట్టునే ఆయన ద్వారా వచ్చినటువంటి దయ్యపు శక్తులు నన్ను పట్టుకున్నాయి, నా ప్రాణం పోయిందనిపించింది. ఎవరు? పైగా సినిమా హాల్ దగ్గర సినిమా సెల్ఫీలు తీసి పెడుతున్నారు. చర్చిలో ముందు వాళ్ళే ఉంటారు, ప్రైర్ఫుల్గా ఉంటారు, వర్షిప్లో ఉంటారు. కానీ కొత్తగా రిలీజ్ అయిన సినిమా దగ్గర వెళ్ళింది కాక మళ్ళీ అంటే ఫోటోలు తీసి, అదే దేవుని సందుకు వచ్చినప్పుడు, దేవుని సందులో ఉన్నప్పుడు, అయ్యో అసలు మమ్మల్ని చూపించకండి, ఎక్కడ సాక్ష్యం చెప్పినా కానీ, లేకపోతే దేవుని సందులో నిలబడి మమ్మల్ని చూపించకండి అసలే. కానీ సినిమా హాల్లో మాత్రం సెల్ఫీలు దిగి పెట్టవచ్చు. ఆలోచించిన ప్రియులరా, దేవుడు మీకు బహిర్గతంగా అన్నీ చేసేసేయాలి, మీకున్న సమస్య నుంచి విడిపించేసేయాలి, కానీ దేవుని కోసం నిలబడదామని లేదు అసలని. అంత దొంగ భక్తి, అంతా కూడా దేవుని కొరకు ఒక త్యాగం కానీ, త్యాగం కాదు, రోసం లేదు అసలేని. హల్లెలూయా. నేను చదువుకునే రోజుల్లో మా నాన్నగారు ఎక్కడ రిజర్వేషన్ దెబ్బతింటుందో అని చెప్పేసి క్రిస్టియన్ అని రాయనిచ్చేవారు కాదు. అప్పుడు నాకు అంత ధైర్యం లేక, అంత ఎదిరించే శక్తి లేక, అంత సామర్థ్యం లేక ఏం చేయలేకపోయేవాడిని. ఇప్పుడు
నేను యజమానిని ఇప్పుడు నా కుటుంబానికి. హల్లెలూయా. నా కుటుంబానికి నేను యజమానిని, నా పిల్లలకి, నా భార్యకి, నాకు అందరికీ ఏం చేశానంటే ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది మాకు. ఇప్పుడు ఐఆమ్ క్రిస్టియన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను గవర్నమెంట్ దృష్టిలో రాయించేసుకున్నాను అనమాట. నేను క్రిస్టియన్. నాకు ఏ రిజర్వేషన్స్ వద్దు, ఏ విధమైన పథకాలు వద్దు. నా యేసయ్య ఉంటే చాలు, నా ప్రభు ఉంటే చాలు. నా విమోచకుడు సజీవుడు, నన్ను పోషిస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వివేకం కలిగి దేవుని వెతకు వారు కలరేమని చెప్పి ఆకాశం నుంచి నరులను పరిశీలన చేస్తున్నాడంట. ఏదో నా చిన్నతనం లేదు సినిమా వచ్చింది, ఇంట్లో ఇల్లాలంట, ఒంటింట్లో ప్రియురాలంట. అలాగే ఎలా ఉందంటే భక్తి ఇప్పుడు గమనించాలి. భక్తి ఎలా ఉన్నదంటే ఇంట్లో ఇస్సాక్ గారు, ఆఫీస్లో అప్పారావు గారు. చూస్తారా, ఇంట్లోనేమి ఇస్సాక్ గారు అని పిలిపించుకుంటాడు, చర్చిలోను. ఆఫీస్లో ఏం పేరండి? అప్పారావు గారు. మరి ఎలా దీవించాలి దేవుడు? ఏ పేరుతో దీవించాలి? ఎక్కడ దీవించాలి? నిన్ను ఎక్కడ హెచ్చించాలి? ఆఫీసులో హెచ్చింపు కోసం ప్రార్థన చేయండి, ఆఫీసులో టార్చర్ విడుదల కోసం ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? అప్పారావు గారిని విడిపించమని ప్రార్థన చేయాలా? ఇస్సాక్ గారిని ఆశీర్వించమని ప్రార్థన చేయాలా? చెప్పండి ఒకసారి. చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి కదా ఇప్పుడు, అందరిదే కూడాను. పేర్ల గురించి కాదు కానీ నేను అనేది జీవితాలు. ఇక్కడ ఒక జీవితం, అక్కడ ఒక జీవితం. కాబట్టి ఇక్కడో గొంతు అక్కడో గొంతు వేస్తావు. దేవుడే కావాలి మాకు, దేవుడే చేయాలి మాకు. బ్రదర్ ఇంకా దేవుడు తప్ప అన్నీ మూసుకుపోయాయి కాబట్టి దేవుడే. నేను అన్నీ మూసుకుపోయాక దేవుడు అంటాం కాదు నేను అనేది. అన్నీ తెలుసుకున్నా కూడా దేవుడే అనాలన్నమాట. అప్పుడు నువ్వు నిలబడ్డట్టు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని ఆపర్చునిటీస్ పోతున్నా సరే దేవుడి కోసం నిలబడాలి నువ్వు. అన్ని ద్వారాలు మూసుకుపోతున్నా సరే దేవుని కోసం నువ్వు నిలబడాలి. దేవుని కోసం నిలబడితే అన్ని ద్వారాలు మూసుకుంటాయని తెలిసినా కూడా నిలబడగలగా. అప్పుడు నిన్ను బట్టి దేవుని నామం ఎంత మహింపరచబడుతుంది తెలుసా? నువ్వు దీవించబడటమే కదా, అప్పుడు అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. నిన్ను ఆఫీసులను తీసిపాడేస్తారా? ప్రైజ్ గాడ్. నిన్నే ఆఫీస్ పెట్టే స్థితికి తీసుకెళ్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన. నన్ను తీసిపాడేవారు సార్ ఉద్యోగం నుంచి. ఎప్పుడైతే నేను ఉద్యోగంలోకి తీసిపాడేశారో నేను ఉద్యోగాలు ఇచ్చే స్థితిలోకి వెళ్ళగలిగాను అనమాట. హల్లెలూయా. అంటే ఇప్పుడు మీటింగ్స్ పెడుతున్నాం కదా, మీటింగ్ పెడితే మ్యూజిక్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఎడిటర్స్కి డబ్బులు ఇవ్వాలి, వీళ్ళందరికీ ఇవ్వాలి కదా. మరి జీతాలు ఇస్తున్నట్టే కదా. జీతము వచ్చే దాంట్లోంచి నన్ను తీసిపాడేశారు. దేవుడు ఏం చేశాడు? జీతం ఇచ్చే స్థితిలోకి నన్ను పెట్టాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారలారా, మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి, మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని చెప్పి, మిమ్మల్ని బలపరచాలని చెప్పి, ప్రభు కొరకు రోషం కలిగినటువంటి వారిగా జీవించాలని చెప్పి ఒక సామెత ఉంటుంది. కాకి లకాల కాలం బ్రతికితే ఎందుకండి అదో బ్రతుకు అంటారు కదా చాలామంది. బ్రతికితే హంసలాగా 6 నెలలు బ్రతికినా చాలు. కాకిలా కాలకాలం బ్రతికితే ఎందుకు వచ్చిందని బ్రతుకు, అటువంటి బ్రతుకు నీచమైన బ్రతుకు. మరి ఏం చేయాలంట? రోషం కలిగి ఒక్కరోజు బ్రతికినా చాలండి అటువంటి బ్రతుకు అంటారు కదా. అలాగా దేవుని కొరకు రోషంగా, పౌరుషంగా, పనికొచ్చే వ్యక్తిగా, ప్రభుని మహింపరిచే వ్యక్తిగా ఒక్కరోజు బ్రతికినా చాలు. ఉన్నది అటువంటి రోషం? లేదు అసలే. 3:30 ప్రార్థన అంటే బ్రదర్ ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి అంట కదా అని 3 రోజులు వస్తాం. 4 రోజు మేలుకు రాదు, 5వ రోజున వస్తుంది, మళ్ళీ 6వ రోజు రాదు. ఇది మనకు సెట్ అవ్వదు. దేవుడు చేయాలంటే ఎలాగని చేస్తాడులే. చూసారా? అసలే సినిమా టికెట్లు గెలిచి చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఏంటి జీవితం? రక్కాడితే డొక్కాడదు, కూలి పని చేసుకుంటే కానీ వెళ్ళినటువంటి జీవితాలు వెళ్ళంటే ఎక్కడికి వెళ్ళంటండి? పోనీ దేవుని కోసమా? ఎందుకోసం అసలేని? ఎందుకు వెళ్ళింది సినిమాకి? ఎందుకు వెళ్తాం అసలేని? సంతోషం కోసం. సంతోషం వచ్చింది అక్కడ, విషాదం. ఎటు వెళ్తున్నాం ప్రియులారా? ఒకసారి ఆలోచించండి. ఏ విషయంలో మనం ప్రభుకి మహిమార్థంగా జీవిస్తూ ఉన్నాం? చాలా ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆపాదించబడలేదంట. కానీ ఈ రోజున ధర్మశాస్త్రాన్ని కొట్టివేటకు రాలేదు, నేను నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు దేవుడు. ధర్మశాస్త్రం చేయలేనిది మన యేసయ్య చేశాడు. కాబట్టి యేసయ్యను సొంత రక్షణ అంగీకరించినట్లయితే
యేసుప్రభు నమ్మితే రక్షించబడతాం. మరి యేసుప్రభు నమ్మకపోతే శిక్ష. సరే, మరి యేసుప్రభు వాళ్ళ అమ్మమ్మ ఎవరు నమ్మనింది? యేసుప్రభు వాళ్ళ తాత ఎవరు నమ్మాడు? అమ్మ ఎంత తెలివైన వాళ్ళు. యేసయ్య శరీరధారిగా వచ్చింది ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితమే, కానీ అంతకు ముందు కూడా ఉన్నాడు ఆయన. యేసే రక్తం ఇలాగ మాత్రమే ప్రవహించదు, అది ఏది వెనక్కి. యేసుక్రీస్తు రక్తం వెనక్కి ముందుకి అన్ని వైపులా ప్రవహించేటువంటిది అది. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క రక్తాన్ని చిందించాడో, యేసుప్రభువారు మరణించిన తర్వాత చూసినటువంటి మనమంతా కూడా యేసుప్రభుని అంగీకరించాలి. నమ్మి బాప్తిస్మం ముందే రక్షించబడతాం. మరి ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటిది ప్రశ్న అందరికీ చాలామందికి. మరి వాళ్ళు ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతారు? దేవుడు నమ్మిన తర్వాత నమ్మరి రక్షణ పొందలేదు కదా వాళ్ళు. గెహన్నా అనేటువంటి ఒక ప్రదేశంలో వెళ్ళాడు కదా ఆయన. ఎవరు? పరదేశ్ అనేటువంటి ప్రదేశంలో ఉన్నారు వాళ్ళంతాను. అలా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి దేవుడు ఏం చేశాడు? మరి ఏం చేశాడు? 3 రోజులు ఏం చేశాడు? సమాధిలో పడుకుని ఉన్నాడు దేవుడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే మరణించాడో ఆయన మృతుల లోకంలోనికి వెళ్ళాడు, ఆ ప్రదేశానికి వెళ్ళాడు. అబ్రహాము వీళ్ళంతా కూడా పరలోక రాజ్యానికి యాక్సెస్ లేదు కదా, భూమి కిందే ఉన్నారు కదా. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించాడు. ఇదిగో నేను వచ్చాను, ఆదాము చేసినటువంటి పాపం వలసిన మరణానికి మీరంతా బానిసలైపోయారు, మరణం మిమ్మల్ని బంధించింది, ఆ మరణాన్ని ముళ్ళును విరిచేశాను, నేను వెల చెల్లించాను మీ అందరి పాపాల దోషాలకి అని చెప్పి అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించాడంట యేసయ్య. సువార్తను ప్రకటించి అప్పుడు వాళ్ళని ఆ యొక్క పాప విముక్తులను చేసి ఆయన అంగీకరించేలా చేసి అప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆయనతో పాటు తీసుకుని వెళ్ళాడంట. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మరి మీ అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళింది? యేసుప్రభు లేడు కదా, అప్పుడు యేసుప్రభు నమ్ముకోలేదు కదా. ఎంత తెలివైన ప్రశ్న ఎత్తరా! అంతే, అవును కదా, నిజమే కదా. యేసుప్రభు నమ్మితే పరలోకం, నమ్మకపోతే నరకం అంటున్నారు. మరి యేసుప్రభు పుట్టకముందు, యేసుప్రభు రాకముందు వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతే, బ్లాంక్ అయిపోయింది. మనకు సమాధానం ఏం చెప్పాలో తెలియట్లేదు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు, యేసే రక్తం నీకు మాత్రమే కాదు, నీ పిల్లల మనవలకు కూడా చెందుతుంది. యేసే రక్తం నీకు మాత్రమే కాదు, నీ తండ్రికి, నీ తాతకి, నీ ముత్తాతకి, ముత్తాతలకి కూడా చెందుతుంది. జీవం కలిగిన రక్తం. దేవుడు ఆయన చిన్నోడండి, ఆకాశాన్ని అంత కూల్చాడంట ఆయన. చూసారు మన దేవుడు ఎంత గొప్పడు. అంత గొప్ప ఆయన గురించి మాట్లాడేటప్పుడు చాలా తక్కువ అంచనేసి మాట్లాడతారు చాలామంది. ఎక్కడో ఎరుసలేములో పుట్టాడండి, అక్కడండి, ఇక్కడండి. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. మొన్న ఒక వీడియో చూశాను నేను. సచిన్ టెండూల్కర్ గారు, వినోద్ కాంబ్లే అనేటువంటి వాళ్ళు క్రికెట్లో చాలా గొప్పవాళ్ళు. కాంబ్లే గారు చాలా నెంబర్ 1 ప్లేయర్, టాలెంటెడ్, వెరీ గొప్ప వ్యక్తి అయినా. కానీ ఆయనకు ఒక బలహీనత ఉంది, ఆల్కహాలిక్, మందు తాగే బలహీనత ఉంది. ఆయన చూస్తే స్కోర్లు వీళ్ళు అన్నీ ఎక్కువ, సచిన్ కంటే ఆయన ఎక్కువ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ బలహీనత అయిపోయాడు, ఆయన ఒక ముసలి వ్యక్తిలాగా లేవలేనట్టుగా అయిపోయాడు. మొన్న ఏదో మీటింగ్కి వీళ్ళ గురువు గారికి ఏదో జరుగుతుంటే వెళ్ళారన్నమాట. సంథింగ్ వర్దంతా నాకు తెలియదు, కానీ వెళ్తే అక్కడ ఆయన కాంబ్లే గారు కూర్చున్నారు. సచిన్ గారు వెళ్ళి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఏంటి ఆయనకి ఇస్తున్నారు అనుకున్నారు అందరూ. సచిన్ గారు ఏమో యంగగా ఉన్నాడు, ఆయన ఏమో ముసలి ఆయన అయిపోయాడు. ఎందుకు నీ వేరియేషన్ వచ్చిందంట? లైఫ్ స్టైల్. ఈయనేం చేశాడు? ఆయన చాలా టాలెంటెడే కాంబ్లే గారు, కానీ సచిన్ గారు చాలా హార్డ్ వర్కర్ అన్నమాట. చూసారా, టాలెంట్ని డామినేట్ చేసేసింది హార్డ్ వర్క్. ఈరోజు చాలామందికి టాలెంట్ ఉంది, హార్డ్ వర్క్ లేదు. చాలామందికి బైబిల్ తెలుసు, చాలామందికి వాక్యం తెలుసు. కామెంట్లు పెడుతుంటారు చాలామంది, విమర్శిస్తుంటారు. 3 గంటలు ఇస్తేనే ప్రార్థన ఆలకింతాడు దేవుడు, 3:30 ఇస్తే అప్పులు తీరిపోతాయా, 3:30 ఇసి కూర్చున్నంత అయిపోతుంది అంతను. వెనకండి ఇలాంటి పోదా. మరి వాళ్ళు ఏం చేస్తారు? చెయ్యరు, చేసేవాళ్ళు చేయనివ్వరు. ఇప్పుడు నిజంగా దేవుడు నీకు అంత జ్ఞానం ఇచ్చి, దేవుడు నీకు అంత అభిషేకం ఇస్తే సత్యం చెప్పు, ప్రజలను బయటికి తీసుకురండి, ప్రజల సమస్యల నుంచి మరి దేవుని వైపు నడిపించడానికి మార్గాలు తెలియచేయండి. వాళ్ళని ఏదో విధంగా యేసుక్రీస్తు ప్రభువు చేస్తారు కదా, ఎర్లీ మార్నింగ్ చీకటితోటి లేసాయన చేయలేదా? ప్రార్థన చేయలేదు ఆయన? చేశాడు. ఆయన దేవుళ్ళు బలపడతా చేశాడు, అప్పుల కోసం చేశాడా? ఆయనకు అప్పు ఉన్నదా? ఈరోజు నీ సమస్య అప్పుగా మారిపోయింది. నీ జీవితానికి పెద్ద భయంకరమైనటువంటి పెద్ద గొయ్యిలా కనిపిస్తుంది అప్పు. అది కళ్ళు తెరిచిన కళ్ళు మూసిన అదే కనిపిస్తుంది. ఆ సమస్య నీలోంచి తీయకుండా నువ్వు బైబిల్ చదువు, ప్రార్థన చేయండి, ఏం చేస్తారు? ఆ సమస్య పరిష్కరించబడకుండా దాన్ని దేంట్లో ముందుకెళ్ళగలుగుతారు కదా. ఈరోజు చాలామంది ఇప్పుడు అప్పుల గురించే చెప్తాడు ఆయన.
ఎప్పుడు డబ్బుల గురించేనా? ఎప్పుడు ఆశీర్వాదాల గురించేనా? ఇంకా రక్షణ మారు మనసు ఏమీ లేదా? వింటే కదా తెలుస్తుంది. మొత్తం వాక్యం అంతా వింటే కదా తెలుస్తుంది. ఆ పైన హెడ్డింగో లేకపోతే ఏదో చూసి ఓహో ఎప్పుడు ఇలాగ ఉంటుంది ఏంది, ఎప్పుడు ఎలాగ. మరి ఇన్ని జీవితాలు మార్చబడుతున్నాయి, ఇంతమంది బలపరచబడుతున్నారు. ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదండి. అమాయకులు ఎవరూ లేరు. అంతా కూడా సత్యం గ్రహించినటువంటి వారు మాత్రమే దాంట్లో ముందుకెళ్తున్నారు ఈ రోజున. చాలా తెలివైన వాళ్ళంతా కూడా ఊరికనే ఎవరు వచ్చేసేసారు. ఊరికనే ఎవరు కూడా ఆ వాక్యాన్ని ఫాలో అయిపోరు ఈ రోజున. అందులో ఫలితం ఉండాలా, సత్యం ఉండాలి, వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేయాలి, వాళ్ళ సమస్యను పరిష్కరించాలి. అంతే కదా. డాక్టర్ గారి దగ్గర అందరూ వెళ్ళిపోతున్నారండి, ఊరికనే వెళ్ళిపోతున్నారా? ఆయన మంత్రాలు చేసి వెళ్ళిపోతున్నారా? ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ రోగం క్యూర్ అవుతుంది, వాడు ఇంకో 10 మందికి చెప్తాడు, వాడు 10 మంది క్యూర్ అయింది అనుకునే 10 మంది 100 మంది అవుతారు. ఆయన చేసిన వైద్యాన్ని బట్టి ఆయన దగ్గరికి వెళ్ళారు, కానీ ఆయన ఏదో చేసేస్తే వెళ్ళిపోయారు జనాలంతా కూడా. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒకటి నీ నమ్మిక చెప్పు నీకు జరుగునుగాక. స్తుతించి పడుకుంటే తెల్లారిసరి గొప్ప చేరింది అంటే ఇది నమ్మకండి. ఎస్, నువ్వు నమ్మొద్దు, నీకు నప్పులు తీరవు, నీ జీవితం బాగుపడదు, నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు, అదే లెవెల్లో ఉంటావు. కానీ అది చూసి ఇంకొక ఆమె నమ్మింది. ఎస్, స్తుతించి అప్పులు తీరుతాయా అని చెప్పి ఇది నిజమా అనుకున్నది, కానీ నమ్మింది. ఆవిడికి 15 లక్షల అప్పు తీరితే ఈవిడికి 23 లక్షల అప్పు తీరింది. చూసారా? నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయంట. నమ్మిన ఆవిడికేమో అప్పు తీరిపోయింది, నమ్మొద్దు అన్నటువంటి వారు అక్కడే ఉండిపోయారు. సో ఏది కావాలి? చాయిస్ ఈజ్ యువర్స్. ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయరు, నేను అసలే ఫోర్స్ చేయను, నమ్మండి నమ్మండి అని చెప్పి. నమ్ముటి నీ వలనైతే నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మకపోతే ఎందుకు? దేవుడు కూడా ఫోర్స్ చేయడం ఎవరిని కూడా. దేవుడు మీరు రండి 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 అని చెప్పేసేసి ఫోర్స్ చేయడం ఎవరిని కూడాను. 2 మార్గాలు జీవం మరణం, 2 దారులు, ఒకటి పరలోకం ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవ. చాయిస్ ఈజ్ యువర్స్. ఈ ఎగ్జామ్లోనైతే మల్టిపుల్ చాయిస్ 4 ఉంటాయి, కానీ దేవుడు 2 ఇచ్చాడు. ఎంత ఈజీ! అదా ఇదా ఏదోటి. చాయిస్ ఈజ్ యువర్స్. దెర్ ఇస్ నో ఫోర్స్, లేదు బలవంతం లేదు. కాబట్టి ఈ రోజున నువ్వు నమ్మితే క్యాన్సర్ 4th స్టేజ్ కాదు, ఒక క్షణంలో చచ్చిపోతావన్నా కూడా, చచ్చిపోయినా కూడా దేవుడు నేను లేపుతాడు. దట్ ఈస్ ఫెయిత్. హల్లెలూయా. ఒక్క నైట్లో 25 లక్షలు ఏంటి, 25 కోట్లు ఏంటి, ఏదైనా చేస్తాడు దేవుడు, ఎంతైనా చేస్తాడు దేవుడు. ఏముందండి, దేవుడు నేను ప్రేమించి, దేవుడు నీ పట్ల జాలిని చూపి, కృప చూపించి, నీకు యోగ్యత లేకపోయినా యోగ్యత ఇచ్చి ఎవరినో చెప్తాడు దేవుడు. వెళ్ళి పలానా వ్యక్తి పలానా ఒక చోట ఉన్నాడు, ఇచ్చిరావు 10 కోట్లు. ఇప్పుడు ఆ దేవుడు ఇవ్వలేరా? చాలా జరిగేలాగా నమ్మరు మీరు. హల్లెలూయా. అది విశ్వాసం అంటది అనమాట. దేవుని వాక్యపు లోతులు అంటే అవి. దేవుని వాక్యానికి లోబడేటువంటి వారు గొప్ప 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 భక్తుల జీవితాలు చదవండి మీరు. వాళ్ళ జీవితాల్లో ఇలాంటి కార్యాలు ఎన్నో జరిగాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతవరకు ఎందుకు, నా జీవితంలో ఎన్నో జరిగేటువంటి కార్యాలు చాలాసార్లు చాలా చెప్పాను. ఇదిగో మీకు లైవ్ ఇస్తున్న ల్యాప్టాప్ ఎంత వాయిస్ అంత క్లారిటీ ఇవన్నీ వస్తున్నాయి. గతంలో ఎన్ని కంప్లైంట్లు ఇచ్చారు మీరు అంతా కూడా. బ్రదర్ గట్టిగా మాట్లాడండి, వాయిస్ వినిపించలేదు, కనపడి ఇవ్వాలండి, కుదిరేది కాదు మాకు. ఓన్లీ ఇమేజ్ మాత్రం ఉండేది అంతే. లైవ్ ఇంత ఫెసిలిటీ ఉండేది కాదు. ప్రభువా ఒక మంచి ల్యాప్టాప్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆశతోటి దేవుని సందులో పలుకుతూ ఉంటే చెప్పండి చాలాసార్లు. ఎవరినో సిస్టర్ని ప్రేరేపించాడు దేవుడు. ఆవిడ ఎవరో తెలియదు, ఇప్పుడు కలిసింది లేదు, నన్ను చూసింది లేదు, చేసింది లేదు. ఈ ల్యాప్టాప్ అంతటికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఆవిడ ప్రేరేపించాడు దేవుడు, పంపేసింది. మనకి 10 రూపాయలు ఇవ్వాలంటే ఎంత ఆలోచించామని మనం. 1 లక్ష రూపాయలు కానుక ఇవ్వాలంటే ఎట్లా ఉంటుంది? అమ్మో, ఇది ఉంటే మనకు అప్పు తీర్చుకోవచ్చు, అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు, ఏదో చేసుకోవచ్చు కదా, ఎంత ఇచ్చినా అంతే కదా కదా. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఎప్పుడైతే ఆమె ఆ యొక్క 1,00,000 రూపాయలు కానుక పంపిందో, విత్ ఇన్ డేస్లోనే 1,23,00,000 ఇల్లుని దేవుడిచ్చాడు. సరే, దేవుడు అంట అన్యాసుడు కాదండి. నా నామను బట్టి చూపిన ప్రేమను, నా పేరట వచ్చువానికి గ్లాసు మంచి నిలిచినా కూడా దాని ఉపకారాన్ని నువ్వు కోల్పోవు. హల్లెలూయా. నేను సత్యమే చెప్తున్నాను ప్రియులారా, ఇవన్నీ కూడా సత్యమే చెప్తున్నాను.
కాబట్టి చాలామంది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి బోధలు వినకండి, ఇలాంటివి మీరు నమ్మకండి. నమ్మితే దేవుని మహిమను చూస్తారు, నమ్మితే బయటపడతారు. నమ్మకుండా నువ్వు కూర్చున్నావు, నమ్మకుండా దేవుని వాక్య లోతులకు వెళ్ళకుండా, ఈ స్తుతించకుండా, ఇదేమి చేయకుండా ఇలాంటివి నమ్మొద్దని చెప్పి నువ్వు ఇంట్లో కూర్చుని ఉన్నావు, లేదా నువ్వు బైబిల్ చదువుకుంటావు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నావు. సత్యం తెలియలేనప్పుడు ఇప్పుడు నీ కొడుకుని స్కూల్లో వేస్తే మాస్టర్ చెప్పింది విని వాడు గ్రహించి పక్కన ఉన్న స్టూడెంట్స్ని బట్టి వాళ్ళు ఎలా చేతనారు చేసి వాళ్ళని బట్టి ఇన్స్పైర్ అయ్యి డౌట్ ఉంటే వాళ్ళ దగ్గర అడిగి ఏం చేస్తాడు, వీడు ఎంకరేజ్ అవ్వి చక్కటి జీవితంలో పైకి వచ్చాడు, మంచి ర్యాంక్ సాధించి ఉన్నత పరిస్థితిలోకి వెళ్ళాడు. అంతేగాని ఏ మాస్టర్ చెప్పింది వినొద్దు, ఏ స్కూల్కి వెళ్ళొద్దు, నువ్వు ఇంట్లో కూర్చో, ఎందుకు రాదు, నువ్వు చదువుకో, బుక్స్ ఇగో అన్నీ పెట్టి చూడండి. పిల్లలకి మీరు చేయండి, అలాగా గొప్పలు అవుతారేమో. అవుతారా? కాబట్టి ప్రియులరా, దేవునికి దగ్గర చేసేది ఏదో ఆలోచించుకోండి. ఏ వాక్యం వింటే దేవునికి మిమ్మల్ని దగ్గరగా చేస్తుంది, ఏది మిమ్మల్ని సమస్యలకు దూరంగా చేస్తుంది, ఏది మిమ్మల్ని సమస్యలు ఓవర్కమ్ చేసి, సమస్యలు రావని నేను చెప్పట్లేదు, సమస్యలు రావని చెప్పట్లేదు, సమస్యలు ఉండవని చెప్పట్లేదు, సమస్యల కోసమే మాత్రం నేను చెప్పట్లేదు. దేవుని దగ్గరికి వెళ్ళే దారిలో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యను ఎలా తొక్కుకుని వెళ్ళాలి, ఎలా జయించుకుని వెళ్ళాలి, అట్ ద సేమ్ టైం దేవుని ఎలా మహిమపరచాలి. మన టార్గెట్ అంతా దేవుని మహిమే. నువ్వు సమస్యను తొక్కుపడేస్తే దేవునికి మహిమ. మోసేకి ఎదురైన ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు, దేవుడికి మహిమ. పేతురు దేవుని నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కెరటాలు ఎగిసి పడుతుంటే తొక్కుకుని వెళ్ళిపోయాడు, దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి రోషం కలిగిన జీవితం జీవిందాం ప్రియులారా. ప్రభుని మహిమపరిచే జీవితం జీవిందాం, ప్రభుని గణపరిచే జీవితం జీవిందాం. ఆలోచించుకోండి మీరు, నా జీవితం ఎటు వెళ్తుంది, ఏది అద్భుతం జరిగి ఎంతకాలమైంది నా జీవితంలో, దేవుని మహిమపరిచి నేను ఎంతకాలమైంది. నేను ఇప్పుడు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానండి, 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చానండి. ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం. అదేనా సాక్ష్యం? ఇప్పుడు ఏం జరిగింది నీకు? క్షణం క్రితం ఏం జరిగింది? ఈరోజు ఏం జరిగింది? ఈరోజు మార్నింగ్ ప్రార్థనలు ఏం జరిగింది? మధ్యాహ్నం ప్రార్థనలు ఏం జరిగింది? ఇప్పుడు ఈ లైవ్ జరుగుతున్నప్పుడు నీకేం జరిగింది? ఈ వాక్యం వింటూ ఉండగా నీ జీవితంలో ఏం జరిగింది? నీ హృదయం ఏ మార్పు వచ్చింది? నువ్వు ఎటువంటి తీర్మానం చేసుకున్నావు, ఎటువంటి నిర్ణయం తీసుకున్నావు? హల్లెలూయా. అది అద్భుతం, అది ఆశ్చర్యం, సైన్స్, వండర్స్, మిరకల్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏదో అప్పు తీరితేనే అద్భుతం, ఉద్యోగం వస్తేనే అద్భుతం, పిల్లలు పుడితేనే అద్భుతం, ఉద్యోగం వస్తేనే అద్భుతం, ఇవి కాదండి. అద్భుతాలే, ఈ లోకంలోనే అద్భుతాలే కాదనట్లేదు. అక్కడితో ఆగిపోవద్దు, అంతకు మించి దేవుని వైపు చూడాలి మీరు. నీ ద్వారా అనేక మంది బలపరచబడాలి, విశ్వాసపు జీవితాలు కట్టబడాలి. నీ ద్వారా అనేక మంది విశ్వాసంలో బలపడాలి, బలవంతులు అవ్వాలి, ఒక సైన్యాన్ని తయారు చేయాలి. నీ ద్వారా అనేక మందిని ప్రభు వైపు నడిపించగలగాలి. నీ సాక్ష్యం అనేక మందిని పురుకొల్పాలా, నీ జీవితం అనేక మందిని పురుకొల్పాలా, నీ మాటలు అనేక మందిని విశ్వాసంలో బలపరచాలా. హల్లెలూయా. చాలా సమయమైంది, మరి చాలా ఓపికగా వింటున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాన్ని ఉపయోగిస్తున్నావా? దేవుడు నాకు బోధించే వరం ఇచ్చాడు, దేవుని వాక్యం చెప్పే వరం ఇచ్చాడు. ఎందుకంటే అది దేవుడు ఇచ్చిన వరం అయితే వాళ్ళకి ఎంత చెప్పి విన్నా విన్నట్టు అనిపించదు, ఎంత చెప్పి విన్నా సరే వాళ్ళకి ఆదరణ అనిపిస్తుంది, ఎంత చెప్పినాక చెప్పినట్టు ఉండదు. అది దేవుడిచ్చిన వరం. దేవుడు ఇవ్వని వరం అయితే ఎలా ఉంటుంది అంటే, నేను 5 నిమిషాలు చెప్పినా ఎప్పుడు ముగింతాడరా బాబు, ఇది వినలేకపోతున్నావు రా బాబు, ఏంటిది అని చెప్పి లేచి వెళ్ళిపోతావు అని చెప్పి, దానికి నీకు ఇంకా హృదయంలోనికి ఎట్లాగంటే ఏదో మేకుని కొడుతున్నట్టుగా బలవంతంగా వెళ్తుంది. కానీ దేవుడు ఏర్పాటు చేసినైతే మంచినీళ్ళు తాగినట్లుగా సునాయాసంగా అలాగే వెళ్ళిపోతే రిలాక్స్గా ఉంటుంది. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఇది దేవుని బోధ, దెయ్య బోధ, ఇది దేవుడు పిలిచిన పిలుపా లేకపోతే సత్యాన్ని ఈజీగా మీరు గ్రహించగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి నేను చాలాసార్లు గమనించాను, ఈ వాచ్ గిని టైం గిని చూడకపోతే ఎంతసేపు అయినా సరే, మీరు యూట్యూబ్లో చూడొచ్చు, 2 గంటల మెసేజ్లు కూడా ఉంటాయి చాలా. నాకు అనిపిస్తుంది తర్వాత ఆయన్ని కట్ చేసి, అమ్మో 2 గంటలు వచ్చింది ఆ మెసేజ్ అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఇంకా నా చిన్నతనంలోనైతే ఆల్ నైట్ ప్రేయర్లో అప్పుడు ఎంత సమయమైనా కూడా 5 గంటలు కూడా చెప్పినటువంటి, అప్పటికి రికార్డింగ్ లేవు అప్పట్లో నా చిన్నతనంలో. మీరు 12 అవర్స్ ప్రేయర్ కూడా చూశారు మొన్న. ఆల్మోస్ట్ 12 అవర్స్లో మధ్యన అటు ఇటు 2 గంటలు తీసేసిన, కానీ 10 గంటలు నేను ఇదే ప్లేస్లో నుంచి దేవుని మహిమపరచగలిగాను. హల్లెలూయా. ప్యాషన్,
ఆ ఇష్టం. మీరు చూడండి, ఫోన్లు మాట్లాడుకుంటారు కొంతమంది. నైట్ స్టార్ట్ చేస్తారు, పొద్దున్న దాకా మాట్లాడుకుంటూ ఉంటారు. చెవి నొప్పి రాదు, చేయి నొప్పి రాదు, నోరు నొప్పి రాదు. ఎందుకని మీకు తెలుసు. మరి నిజంగా యేసయ్య నీ లవర్ అయితే, యేసయ్య నువ్వు ప్రేమిస్తే, యేసయ్య పట్ల నీకు ఆసక్తి ఉంటే నోరు నొప్పి రాదు, కాలు నొప్పి రాదు, ఏ నొప్పి రాదు, ఏది అడ్డగించదు, ఏ నిద్ర రాదు. ఉందా అటువంటి అనుభవం? అటువంటి అనుభవం ఉన్నదా మీకు? లేనట్లయితే అటువంటి అనుభవంలోనికి దేవుడు నడిపించి మ్యాడ్ అబౌట్ యూ అంటారు. అబ్బో, ఐఎమ్ మ్యాడ్ అబౌట్ యూ కాదు, మ్యాడ్ అబౌట్ జీసస్ అవ్వాలి. దేవుని విషయంలో మీరు దేవునికి స్తోత్రం కలిగిన అటువంటి ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలన్నమాట. మనం ఎంతసేపు స్తుతించినా, ఎంతసేపు ప్రార్థించినా, ఎంతసేపు వాక్యం విన్నా, ఎంతసేపు ఏం చేసినా కూడా తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవాలి. సెన్స్ లేకుండా అయిపోయింది అంటారు కదా, ఏం జరుగుతుందో కూడా తెలియదు. పక్కన ఏమైపోయినా ఏదైతుందో తెలియదు, ఇంకా దాంట్లో లీనమైపోతారు చాలామంది. అటువంటి స్థితిలోకి రావాలి. ఈ వాక్యాన్ని మరలా వినండి. ఖచ్చితంగా దేవుడు అటువంటి స్థితిలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. బలపరచబడ్డారా? ఆశీర్వాదం స్వతంత్రించుకున్నారా? మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారా? మహోన్నతులైన దేవుని వైపు తిరిగారా? మీ జీవితాన్ని సరి చేసుకున్నారా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ ఆశీర్వాదాన్ని మీకు ఆల్రెడీ ఇచ్చేసాడు, దాన్ని మీరు స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.